భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ పైన ట్రంప్ అనౌన్స్మెంట్ అనేది చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనిపైన సోషల్ మీడియాలో అయితే చాలా కమెంట్స్ వినిపిస్తూ ఉంటున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఎస్. బట్ ఏంటి అంటే సాధారణ మనుషుల ఎమోషన్స్ తో దేశ విదేశాల సంబంధాలు అయితే కొనసాగవు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ఒక బిజినెస్ మనము ఒకళ్ళతో చేస్తున్నామంటే ఒక ఒక 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరనే కత్తులు పట్టుకొని వెళ్ళి కొట్లాడడం. అక్కడ 2, 3 వెర్షన్స్ అయితే జరుగుతున్నాయి. అందరికీ కోపం రావడం, కానీ ఆవేశంతో దేశాల మధ్య సంబంధాలు అమెరికా లేకపోతే దుబాయ్ అనే పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికాలో భారతదేశ ప్రజలు చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఉద్యోగాల కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేర్ ఆర్ యూనో లాక్స్ లో ఉన్నారు, మరి క్రోడ్స్ లో ఉన్నారు. భారతదేశ ప్రజలు అక్కడ ఉన్నారు అన్న సంగతి భారతీయులు మర్చిపోకూడదు. అవును. అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికా మాత్రమే ప్రమోట్ చేసుకుంది. ఎందుకంటే అమెరికా మనం అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం, అమెరికా ఆర్థిక వ్యవస్థలో నంబర్ 1 స్థానంలో ఉంది అన్నది. ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ మాట వినాలనుకుంటాయి, కానీ భారతదేశం విన్నదా లేదా అంటే మీరు మోడీ గారి మాటల్లో చూడు, ఎవరి ఎవరి మిడిల్ మ్యాన్ సంగతి మాకు అవసరం లేదని చాలా క్లియర్ గా చెప్పాడు, అమెరికా పేరు తీయకుండానే. అలాగే అణుబాంబుకు భయపడే అవసరం కూడా లేదు అని పదే పదే ఈ న్యూక్లియర్ ఉంది అని చెప్తే ఆ పుల్క పాకిస్తాన్ కి భయపడే అవసరం కూడా లేదని చాలా క్లారిటీ ఇచ్చింది. కానీ మధ్యవర్తిత్వం చేసిందా అంటే ఖచ్చితంగా చేసింది. ఎందుకు అంటే పాకిస్తాన్ ఎప్పుడు అమెరికా చెప్పిన మాట వింటూ ఉంటుంది. అండ్ అమెరికా ఆయుధాలు అమ్ముకోవాలంటే పాకిస్తాన్ కూడా అమ్ముకోవాలి, వాళ్ళకి అవసరం. అమెరికా అణుబాంబు తయారు చేసేటటువంటిది కూడా అమెరికా దగ్గరే ఉందన్న మాట కూడా వాస్తవం. అండ్ మన ఏకే భారతి గారు చెప్పింది చాలా నీట్ గా, మీరు అక్కడ ఉన్న అణుబాంబు అక్కడ మీరు టార్గెట్ చేసి కొట్టారా అంటే ఒక చిన్న స్మైల్ తో ఓ మాకు తెలియదు అని చాలా క్లియర్ గా చెప్పడం. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు మేబీ 1-2 డేస్ ఆవేశం తర్వాత కూడా సో అక్కడ ఏదో లీకేజ్ జరిగింది. సో ఆ లీకేజ్ ని కవర్ చేయటం కోసం అమెరికా నుంచి ఒక ఫ్లైట్ వచ్చింది, యూరోప్ నుంచి ఒక ఫ్లైట్ వచ్చింది. సో ఆ లీకేజ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాలు అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విజువల్ గా మాట్లాడుకుంటున్నారు. అవును. కానీ మోదీ గారు గాని, జయశంకర్ గాని, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు గాని ఎక్కడా కూడా సీజ్ ఫైర్ అన్న వర్డ్ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు, వాళ్ళ నోట్ నుంచి కూడా మాట్లాడలేదు. ఇది కూడా భారతదేశ ప్రజలు గమనించాలి. ఓన్లీ ఒక ట్రంప్ అండ్ పాకిస్తాన్ వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి వాళ్ళు పెద్దరికం చేశారా అంటే చేసి ఉండొచ్చు. ఎందుకంటే మేబీ అక్కడ లీక్ అయి ఉండొచ్చు. దట్ రేడియేషన్ విల్ కాజ్, ఒక పాకిస్తాన్ వాళ్ళకే కాదు భారతీయులకు కూడా నష్టం చేకూరుస్తుంది. ఆ సంగతి ఎవరు మర్చిపోకూడదు. వాళ్ళు బాంబేస్ కొడతారా అంటే మనం రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అణ్వాయుధాలు భారతదేశం మొదటగా సంధించకూడదు. కానీ ఇప్పుడు మోడీ గారు ఆ సంగతి కూడా చెప్పేశారు, ఇట్లాంటివన్నీ పెట్టి మమ్మల్ని వైపించొద్దు అని ఎవరు న్యూక్లియర్స్ వాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ మూమెంట్ జరిగితేనే S-400 వాళ్ళ దేశంలోనే పేల్చేస్తుంది మన దేశం నుంచి. సో దానివల్ల అందరికీ నష్టం కాబట్టి పెద్దరికం చేశారంటే చేశారు.